బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యాహ్నం నుండి ఆసక్తిగా ఎదురు చూసిన వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా వాయిదా పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణతో సీఎం జగన్ మంతనాలు జరిపినా కొన్ని సీట్ల విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉండడంతో ప్రకటన వాయిదా వేయాలని చివరి క్షణంలో నిర్ణయించారు. రేపు లేదా ఎల్లుండి ఈ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని కొనసాగించడంలో పీఠముడి పడినట్టుగా తెలుస్తోంది. మాగుంటకు టికెట్ విషయంలో మొదటి నుండి మొండిపట్టుతో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయనతో మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే ఈ రోజు జగన్ ను కలిసిన కేసినేని నాని విషయంలో కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా చెబుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దుర్గా, మరికొన్ని క్షణాల్లో ప్రకటన వస్తుంది అనే సమయంలో చివరి నిమిషంలో ఎందుకు అభ్యర్థుల ప్రకటన వాయిదా వేశారు? కారణం ఏంటి? మధ్యాహ్నం నుండి ఆసక్తిగా ఎదురుచూసిన వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా వాయిదా పడింది. చివరి క్షణంలో వాయిదా పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సీఎం జగన్ కలిశారు, మంత్రాలు జరిపారు. అయితే లాస్ట్ మినిట్ లో కొన్ని విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉండడంతో ప్రకటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగించడంలో పీఠముడి పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేసినేని నాని విషయంలో కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. దీంతో వైసీపీ మూడవ జాబితా ప్రకటన వాయిదా పడింది. రేపు లేదా ఎల్లుండి మళ్ళీ ఈ అధిష్టానం నుండి ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది ఈ మూడవ లిస్టుపై. సో ప్రస్తుతానికైతే వాయిదా వేసింది వైసీపీ. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఎందుకు చివరి క్షణంలో వాయిదా పడింది? దీనికి కారణాలేంటి? మాగుంట శ్రీనివాసులరెడ్డి అలాగే కేసినేని నాని విషయం అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? మొత్తానికి ఎప్పుడు ఈ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది? అయితే చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మూడో లిస్టు వాయిదా పడింది. అయితే కొన్ని సమీకరణాలన్నీ కూడా సెట్ కాకపోవడం, ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి అలాగే ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి కొన్ని ఇంకా క్లారిటీ అనేది రాకపోవడం, ముఖ్యంగా కేసినేని నాని అయితే ఈ రోజే సీఎం జగన్ కలిశారు. ఆయన టీడీపీకి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన పార్టీలో ఇంకా జాయిన్ కాలేదు. అంటే రేపు లేదంటే ఎల్లుండి ఆయన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. జాయిన్ అయిన తర్వాత ఆయన విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతుంది. అయితే టెక్నికల్ గా ఇది వర్కౌట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ లిస్టు వాయిదా వేయడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక ఒంగోలుకి సంబంధించి ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి మాగుంటకు ఇంకా ఫైనల్ అని క్లియరెన్స్ ఇచ్చినా కూడా దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి వేరే వ్యక్తిని పెట్టాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యం, ముఖ్యంగా బాలినేని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాలినేని అయితే తాడేపల్లిలో లేరు, అలాగే ఒంగోలులో కూడా లేరు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా అందుబాటులో లేకపోవడం మరొకసారి దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి రావట్లేదు. కొన్ని ముఖ్యంగా మొదట్లో లిస్టుకి సంబంధించి అంతా ప్రకటన చేసేందుకు అంతా కూడా సిద్ధం చేశారు. మొత్తం 14 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టును ప్రకటించేందుకు అంతా కూడా రెడీ చేశారు. అయితే చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేయడం జరిగింది. రేపు లేదంటే ఎల్లుండ ప్రకటించబోతున్నారు. అయితే మరొక కారణం కూడా మనకి అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా అమావాస్య కారణంగా ఈ లిస్టు వాయిదా కూడా పడిందనేది మనకు అందుతున్నటువంటి కొంత సమాచారంగా తెలుస్తుంది. రేపు ఎల్లుండి అమావాస్య గడిలో ఉన్న నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం కూడా లేదనేది ఒక సమాచారంగా మనకి అందుతుంది. కాబట్టి ముఖ్యంగా అమావాస్య అనే గడియలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఎల్లుండి సాయంత్రానికి లేదంటే ఎల్లుండి రాత్రికి లిస్టు ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి ఎల్లుండి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఒక పక్క ఈ కసరత్ అనేది కూడా ఇంకా పూర్తి కాకపోవడం, మరొక పక్క అమావాస్య గడియలు ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఈ లిస్టు వాయిదా పడినట్టుగా మనకి సమాచారం అందుతుంది. కృప దుర్గా, ఒంగోలు పార్లమెంట్ టికెట్ అలాగే విజయవాడపై ఒక ఏకాభిప్రాయానికి రానట్టుగా తెలుస్తోంది. వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా సమాచారం వస్తోంది. ఈ మేరకు థర్డ్ లిస్ట్ మరో 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమావాస్య కూడా కారణం అంటున్నారు. సో లిస్ట్ అయితే ఒక 2 days అయితే పట్టేటట్టుగానే అర్థమవుతోంది.